హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో పల్లీ చాట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెట్టి ఒక బౌల్లో వేసిస్తే భలే ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పల్లీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక 3-4 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక కుక్కర్లో వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీ దగ్గర వేరుశనగ కాయలుంటే వీటిని నానబెట్టే పని ఉండదండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో తీసుకున్న పల్లీలు కాబట్టి ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. మీ దగ్గర వేరుశనక్కాయలు ఉంటే నానబెట్టే పని లేకుండా ఒలిచేసుకుని ఈ విధంగా ఉడకబెట్టేసుకోండి. తర్వాత ఇది ప్రెజర్ పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఈ విధంగా నీళ్ళన్నీ వడకట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం ఉడికించిన ఈ పల్లీల్ని వేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో కారం వేసానండి. మీరు కొంచెం పెద్దగా ఉంటే 1 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. మీరు తీసుకునే పల్లీలను బట్టి ఇవి వేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక గుప్పెడు క్యారెట్ తురుముని, అలాగే ఇంకొక గుప్పెడు కీర దోసకాయ తురుమును కూడా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టమాటాని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. మీ దగ్గర మామిడికాయ ఉంటే అది కూడా తురిమి వేసుకోండి, రుచి భలే ఉంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఫైనల్గా వేసేసుకుని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అడుగు నుంచి మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఉడికించినప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయ అవసరం లేదు. ఒకవేళ మీకు సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉంటే నిమ్మకాయని కూడా దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రసం వేసుకోవచ్చు. అంతేనండి, పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.